మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికి కేదార్కి చెప్తూ ఉంటుంది, మేఘనకి తొందరగా మీ ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందని నిజం చెప్పేయండి. నువ్వు వెళ్ళు కేదార్, నేను జగదాత్రితో మాట్లాడాలి అని కౌశికి జగదాత్రి వచ్చి కూర్చో అని కూర్చోపెట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది. చూడు, పరాయి ఆడది మన జీవితంలోకి వస్తే జీవితం ఎంతవరకు వెళ్తుందో నువ్వు నా జీవితంలో కళ్ళారా చూస్తున్నావు కదా. కాబట్టి మేఘనికి నిజం చెప్పేయండి. ఉద్యోగం కోసం ఇలా పరాయి ఆడది మన జీవితంలోకి రావడం అస్సలు మంచిది కాదు జగదాత్రి. నేను నీ మంచి కోసం చెప్తున్నాను. త్వరగా మేఘనికి నిజం చెప్పేయండి అని చెప్తూ ఉంటే, అలాగే వదిన అని దాత్రి అంటుంది. ఇక దాత్రి, అవును, మేఘనకి త్వరగా నిజం చెప్పేయడమే మంచిది. కమిషనర్ సత్యప్రసాద్ని అరెస్ట్ చేసిన వెంటనే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి మేఘనకి నిజం చెప్పేయాలి అని అనుకుంటుంటుంది. ఇక నిషి వైజయంతి అయితే సంతోషపడుతూ కాచి దగ్గరికి వస్తారు. ఏంటి మీ ముఖాలు వెలిగిపోతున్నాయి, ఏంటి విషయం అని అడుగుతూ ఉంటే, జగదాత్రి కేదారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చేసింది అని జరిగిందంతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మనం రాసిన లెటర్ బాగా వర్కౌట్ అయిందన్నమాట అని కాచి అంటూ ఉంటుంది. అవును, వాళ్ళు ఒక హాస్పిటల్ని కేదార్ కోసం ఇంట్లో తీసుకొచ్చి పెట్టేశారు తెలుసా. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం ఖాయం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయము అని వైజయంతి నిషి చెప్తూ ఉంటే, అవును, మనల్ని ఎన్ని తిప్పలు పెట్టారు, దాని కళ్ళని దాని వేలుతోనే పొడుచుకునేలా చేసి నేను దాన్ని 30 తిప్పలు పెడతాను అని నిషి అంటుంది. ఒకవేళ వాళ్ళు మధ్యలోనే మేఘనికి నిజం చెప్పేసి ప్రాబ్లంని సాల్వ్ అయిపోతే అని కాచి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేటట్టు వాళ్ళు ప్రయత్నించినా కూడా నేను అడ్డుకుంటాను కదా. మేఘనికి కేదార్పై పిచ్చి ప్రేమ పెంచేసుకుంది. ఏదో ఒకటి చేసి నేను మేఘన్ని రెచ్చగొట్టేస్తాను. కేదార్ని పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను అని నిషి అంటుంది. సూపర్ ప్లాన్ చేసావు నిషి అని కాచి అంటుంది. అప్పుడే బూచి అక్కడికి వస్తాడు. ఏంటి ప్లాన్ చేస్తారని చెప్తున్నారు, ఏం ప్లాన్ అని అడుగుతూ ఉంటారు. ఏం లేదన్నయ్య, జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి పంపించేయటానికి ప్లాన్ చేస్తామంటున్నాను అంతే అని నిషి అంటుంది. చేశామని మాట్లాడుకున్నారు కదా అని బూచి అడుగుతూ ఉంటే, లేదు చేస్తాము అని మాట్లాడుకుంటున్నాం అంతే అంతే అని. నువ్వు కాచితో మాట్లాడడానికి వచ్చినట్టున్నావు కదా, మాట్లాడు అని నిషి చెప్తుంది. అబ్బే ఏమి లేదులే అని బూచి వెళ్ళిపోతాడు. ఏం తమ్మి, ఎందుకు బూచికి అలా అబద్ధాలు చెప్పావు అని వైజయంతి అడుగుతూ ఉంటే, ఈ మధ్య బూచి అన్నయ్య ప్రవర్తనలో కొంచెం మార్పు గమనించాను, మీరేం గమనించలేదా అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును, ఈ మధ్య మనతో కంటే ఎక్కువగా ఆ జగదాత్రి కేదార్తోనే ఎక్కువగా ఉంటున్నాడు. వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేస్తున్నాడు, వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాడు అని కాచి చెప్తుంది. అందుకే ఈ విషయం నేను బూచి అన్నయ్యకి చెప్పలేదు. కొన్ని రోజులు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వరకు ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి అని నిషి చెప్తుంది. అలాగేనని వైజయంతి కాచి కూడా చెప్తారు. ఇక మాధురి భర్త హడావిడిగా బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. ఏమండి, ఇప్పుడు మనం అర్జెంటుగా దుబాయ్ ఎందుకు వెళ్ళిపోతున్నాం, మీరైనా చెప్పండి, మామయ్య గారు ఎలాగో చెప్పలేదు అని మాధురి అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు కూడా తెలియదు, దారిలో అన్నీ మాట్లాడుకుందాం అని నాన్న చెప్పారు కదా, నువ్వు తొందరగా సర్దు మాధురి అని వాళ్ళ భర్త చెప్తూ ఉంటాడు. ఏంటే ఇంకా బట్టలు సర్దలేదా, త్వరగా కానివే అని వాళ్ళ భార్యని తొందర పెడుతూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్. అసలు ఎన్ని రోజులు ఉంటామో చెప్పలేదు, ఎలాగండి సర్దడం, ఏమేమి సర్దాలి అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. అబ్బా ఏవో కొన్ని సర్దవే, త్వరగా కానివే, ఫ్లైట్కి టైం అయిపోతుంది అని అతను తొందర పెడుతూ ఉంటాడు. ఇక మాధురి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అక్కకైనా ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటుంటుంది. ఏందమ్మా మాధురి, ఎరా ఇంకా నువ్వు సర్దుకోవడం పూర్తవలేదా, ఆ ల్యాప్టాప్ కూడా తీసుకురా, దారిలో ఇంకా అకౌంట్స్ చూసుకోవాలి, త్వరగా కనివమ్మ మాధురి అని సత్యప్రసాద్ కంగారు పెడుతూ ఉంటాడు. అంకుల్, ఇంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నామో మీరైనా చెప్తారా అని మాధురి అడుగుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాంలేమ్మా, త్వరగా కానివ్వు అని సత్యప్రసాద్ పక్కకి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కకు కాల్ చేసి చెప్పాలి అని మాధురి ఫోన్ చేస్తుంది. ఆ మాధురి, ఎలా ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు మధు అని చెప్తూ ఉంటుంది. అక్క, మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మామయ్య గారు సడన్గా సర్ప్రైజ్ అంటూ ప్లాన్ చేశారు, ఇన్ని రోజులు వెళ్తున్నామో కూడా తెలీదు, కాసేపట్లో ఫ్లైట్లో వెళ్తున్నాం అని చెప్తూ ఉంటే, అవునా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్య నన్ను తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళడం లేదు మాధురి, నువ్వన్నా నా కోసం వచ్చేటప్పుడు మంచి హెడ్ బ్యాంక్ తీసుకురా అని నిషి అడుగుతుంది. అప్పుడే సత్యప్రసాద్ మాధురి దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా మాధురి, ఫోన్ మాట్లాడుతున్నావు, త్వరగా రమ్మని చెప్పాను కదా
అని అడుగుతూ ఉంటాడు. ఏంటి అన్నయ్య గారు, వెళ్తున్న విషయం మాకొక్క మాటైనా చెప్పలేదే అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, అర్జెంటుగా ఫ్రెండ్ ఫంక్షన్ ఒకటి రమ్మని ప్రజెక్ట్ చేస్తున్నారు, అందుకే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సరే, మేము బయలుదేరి వెళ్తున్నాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అని ఇక సత్యప్రసాద్ ఫోన్ పెట్టేసి రామమాధురి అని తీసుకెళ్తూ ఉంటాడు. ఇదంతా విన్న కేదార్ దత్రి బయటికి వచ్చి మనం అరెస్ట్ చేస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ ముందే వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. అందుకే సిటీ దాటి కంట్రీ దాటి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఒక్కసారి కనుక వెళ్ళాడు అంటే ఇక జీవితంలో మనం అరెస్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే తిరిగి రాడు కదా అని దాత్రి చెప్తుంది. అవును, ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి అని కేదార్ అడుగుతాడు. వెంటనే సాధు నాయక్ సార్కి ఫోన్ చేద్దాం, మనం అరెస్ట్ వారెంట్ తీసుకుందాం, వెళ్ళి అరెస్ట్ చేసేద్దాం అని దాత్రి చెప్తుంది. ఏంటమ్మా మాధురి, మీ వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమని చెప్పాను కదా, ఈ లోపల ఎందుకు చెప్పావు అని బయలుదేరి వెళ్దాం అని సత్యప్రసాద్ చెప్తూ ఉంటాడు. అంటే అమ్మ నన్ను ఇంటికి రమ్మని కాల్ చేసింది మామయ్య, అందుకే ఫోన్ చేసి చెప్పానులేండి అని మాధురి అంటుంది. ఇక దాత్రి వెంటనే సాధునాయక్కి ఫోన్ చేస్తుంది. కమిషనర్ దుబాయ్ పారిపోతున్నాడు, మాకు అరెస్ట్ చేయడానికి వారెంట్ కావాలి అని చెప్తూ ఉంటే పర్మిషన్ గ్రాంటెడ్, టీంను కూడా పంపిస్తున్నాను అని సాధునాయక్ అంటాడు. దాత్రి కేదార్లైతే అరెస్ట్ చేయడానికి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోవైపు రమ్య కిరణ్ కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ మాధురి అనవసరంగా ఇంటికి ఫోన్ చేసింది, ఈ పాటికి ఆ జగదాత్రికి నేను దుబాయ్ వెళ్తున్న విషయం తెలిసిపోయి ఉంటుంది, వాళ్ళ కంటపడకుండా నేను ఫ్లైట్ ఎక్కేయాలి అని కమిషనర్ అనుకుంటాడు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళు అని కొడుక్కి చెప్తూ ఉంటాడు. డాడ్, అలా వెళ్తే లేట్ అయిపోతుంది, స్ట్రైట్గా వెళ్దాం అని చెప్తుంటే నేను చెప్తున్నాను కదా సర్వీస్ రోడ్ గుండానే వెళ్దు అని కమిషనర్ అంటాడు. రమ్య, కమిషనర్ కార్ని మొత్తం చెక్ చేశారా, మొత్తం సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తున్నారా అని అడుగుతుంటే మొత్తం చూస్తున్నాం మేడం, ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు అని రమ్య అంటుంది. సరే, ఎయిర్పోర్ట్కి డిపార్చర్ దగ్గర కాకుండా ఎంటర్ అయ్యే అన్ని దగ్గరదారుల్లో కూడా మన పోలీసుల్ని పెట్టేయండి, ఇక అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా చెక్ చేయండి అని చెప్తూ ఉంటే ఓకే మేడం అని రమ్య అంటుంది. అప్పుడే ఇక జేడీకి ఒక ఆలోచన వస్తుంది. కమిషనర్ కూడా పోలీసే కదా, మనలాగే ఆలోచిస్తాడు కదా, మరి టోల్ గేట్ దాటి ఎందుకు వెళ్తాడు, కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ రోడ్ గుండానే వెళ్తాడు అని దాత్రి అంటుంది. కాబట్టి కేదార్ సర్వీస్ రోడ్ గుండా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇక రమ్య కిరణ్కి మళ్ళీ కాల్ చేస్తే మీరు కూడా సర్వీస్ రోడ్కి వచ్చేసేయండి అని చెప్తూ ఉంటే జేడీ మెయిన్ రోడ్లో నా కోసం వెతుకుతూ ఉంటుంది, నేను సర్వీస్ రోడ్లో వెళ్తున్నానని జేడీ అయితే కనిపెట్టలేదు అని కమిషనర్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే జేడీ వాళ్ళ కారు కమిషనర్ వాళ్ళ కారు వెనకే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. అరే, జేడీ కనిపెట్టేసిందా, ఇప్పుడు నేను జేడీకి దొరికిపోయాను అంటే లైఫ్లో జైల్లో నుంచి బయటికి రాలేను, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని కమిషనర్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే హార్ట్ అటాక్ వచ్చినట్లు గుండె పట్టుకొని అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, హార్ట్ అటాక్ వచ్చిందా అని మాధురి వాళ్ళ భార్య కొడుకు అందరూ కూడా ఇక కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే దాత్రి ఇక కమిషనర్ కార్ని ఓవర్టేక్ చేసి అడ్డగిస్తారు. దాత్రి కేదార్ రివాల్వర్ పట్టుకొని కమిషనర్ గారు చేతుల పైకెత్తి మర్యాదగా కార్ దిగండి, లేకుంటే షూట్ చేసేస్తాం అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే మాధురి కారు దిగుతుంది. మా మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ప్లీజ్ మీ కార్ని అడ్డు తీయండి, మీరు ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారో నాకైతే తెలియదు ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది. ఇక కమిషనర్ కూడా భార్య కూడా అవునని ఇంకా కేదార్ దాత్రిని వేడుకుంటూ ఉంటారు. ఇక కేదార్ దాత్రి కార్ దగ్గరికి వచ్చి కమిషనర్ గుండె పట్టుకొని వెలువెల్లాడుతుంది చూసి సరే మేము కార్ తీస్తాం, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీ వెనకే మేము ఫాలో అవుతాం అని చెప్తూ ఉంటారు. అలాగే అని ఇక వాళ్ళు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దాత్రి కేదార్ కిరణ్ రమ్య వాళ్ళు 2 కార్లలో ఫాలో అవుతూ ఉంటారు. ఇక కమిషనర్ అయితే నార్మల్గా ఉంటాడు. ఏమైంది మామయ్య, మీకు హార్ట్ అటాక్ రాలేదా, అసలు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు అని మాధురి అడుగుతూ ఉంటే నేను ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను, జేడీ నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది, అందుకే ఒక్కసారి అరెస్ట్ చేస్తే బయటికి రావడం చాలా కష్టం, అందుకే నేను తప్పించుకోవడానికి హార్ట్ అటాక్ డ్రామా ఆడాను, నేను చెప్పినట్లు ఆ రూట్లో పోనివ్వు అని కమిషనర్ వేరొక రూట్ చెప్తూ ఉంటాడు.